హాయ్, నా పేరు ధను. ఈరో వెల్కమ్ టు జీవి లెర్నింగ్ హబ్. ఈరోజు మరొక కథ చెప్పుకోబోతున్నాము. చీమ మరియు పావురం. కానప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక ఇంత రాయి ఉంటుంది. ఒక చీమ అంతే ఉంటుంది కాబట్టి చీమ వాటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాటర్ అంటే ఏమిటంటే నీళ్లు. ఆ నీళ్లు తాగేదానికి వెళ్ళినప్పుడు ఆ చీమకి చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు అనేది కొన్ని చూసినా కూడా పెద్దటి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకుంటుంది. ఆ పావురం ఒక నదిని చూసి ఏమనుకుంటుందంటే నీళ్లు తాగుదాం అనుకుంటుంది. దీన్ని చూసిన తర్వాత నీళ్ళు పడిపోతానేమో కాలు జారి అనుకొని ఆ నీళ్ళని వంగుతుంది. కాలు జారి లోపలికి పడిపోతుంది. అప్పుడు వీడుకుంటూ ఏమవుతుందంటే అప్పుడే ఒక పెద్ద చెట్టు మీద ఒక పావురం అని కూర్చుని ఉంటుంది. ఆ పావురం పేరు ఏమిటో కాదు, లూసీ. ఆ లూసీ పావురము ఏమవుతుందంటే ఒక మంచి ఋషి అనే ఒక ఆయన పెంచుకుంటూ ఉంటాడు. ఆ ఋషి ఏం చేస్తాడంటే ఆ పావురాన్ని ఆ ఋషి అనేది ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ పావురము చనిపోయే ముందు ఆ పావురాన్ని ఇసిపెట్టేస్తారు కొంతమంది వేటగాళ్ళు. దాన్ని పట్టుకున్నామని ఓపెన్ చేస్తుంటే ఆ పావురం వెళ్ళిపోతుంది. ఆ లూసీ పావురం చాలా మంచి పావురం. ఆ లూసీ పావురం చూసిన తర్వాత ఒక చిన్న ఆకు అనేది నోట్లో తుంచి లోపలికి వేస్తుంది. వేసినప్పుడు ఆ పావురం ఈదుకుంటూ వెళ్ళిన తర్వాత ఆకుకు చేరుకొని వచ్చి గట్టున పడుతుంది. గట్టున పడిన తర్వాత వచ్చేసి ఆ పావురము ఆ చీమ డైరెక్ట్ గా వచ్చి నది ఒడ్డున కూర్చున్న తర్వాత ఆ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ పావురం అంటూ వదిలేసిన వేటగాళ్ళు పావురాన్ని చూస్తారు. దీన్ని పట్టుకుంటే మంచి డబ్బు వస్తుంది, దీని మెడలో ఒక మంచి బంగారుది ఉంది, ఆ ఋషి బాగా పెంచినట్టున్నాడు, దీన్ని అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది అనుకొని చూస్తూ ఉంటాడు. ఆ పావురం ఏమవుతుందంటే ఆయన వేటగాడు బాణంతో ఇలా తీసి ఉంటే అప్పుడు చీమ అయ్యో నా లూసీ మిత్రాన్ని చంపేస్తున్నారు అని చెప్పి భిన్న నడుచుకుంటూ ఫాస్ట్ గా పరిగెత్తి తర్వాత ఆయన కాలు దగ్గర ఎప్పుడైతే ఈయన ఎత్తి వదులుతా ఉంటాడు కచా అని బైట్ చేసేస్తుంది. బైట్ చేయడం అంటే ఏందో కాదు, కొరికిన తర్వాత ఆయన అబ్బాయి దొంగ చీమ నన్ను కట్ చేసింది అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ పావురం ఏమవుతుందంటే థ్యాంక్ యూ మిత్రమా, నువ్వు నన్ను ఎంతో సహాయం చేసావు, లేకపోతే నీ వల్ల నేను చచ్చిపోయేవాడిని అనుకొని ఆ పావురము ఆయన శబ్దానికి ఎగిరిపోతుంది. ఎప్పుడు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు మనకు సహాయం చేస్తే మనం వాళ్ళకి తప్పకుండా సహాయం చేయాలి. థ్యాంక్ యూ.